ఈ జేఎన్టీయూహెచ్ 3132 బీటెక్ రిజల్ట్స్ గురించి ఒక ఇంపార్టెంట్ అప్డేట్ చెప్పాలి. అలాగే 1112 బీఫార్మసీ రిజల్ట్స్ గురించి ఇంకొక అప్డేట్ చెప్పాలి. నిన్న 1112 బీఫార్మసీ 2122 బీటెక్ రిజల్ట్స్ సంబంధించింది జేఎన్టీ యూనివర్సిటీ అప్డేట్స్ ఛానల్లో ఒక వీడియో చేయడం జరిగింది. అందులో కొంతమంది డౌట్లు అడిగారు. సో దాని గురించి ఇందులో కంటిన్యూషన్ ఇస్తాను. సో ఖచ్చితంగా అది ఫాలో అవ్వండి, ఇది ఫాలో అవ్వండి ఛానల్లో. ఓకేనా? ఇక టాపిక్‌లోకి వెళ్ళే ముందు ఖచ్చితంగా చూసిన ప్రతి ఒక్కళ్ళు కూడా వీడియో షేర్ చేయండి. వీడియోని లైక్ చేయండి. ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు డౌట్లుంటే కాల్ మీ 4 ద్వారా కాల్ చేయండి. తెలుగు ఇంజినీరింగ్ ఎడ్యుకేషన్ టెలిగ్రామ్ ఛానల్‌లో జాయిన్ అవ్వండి. నేను మీకోసం చేస్తున్నాను. ఏదైనా ఇంపార్టెంట్ అప్డేట్ వచ్చినప్పుడు మీరు మిస్ అవుతారు ఎప్పటి నుంచో చెప్తున్నాను. సో ఇక టాపిక్‌లో వెళితే 3132 బీటెక్ రిజల్ట్స్ గురించి మాట్లాడే ముందు 1112 బీఫార్మసీ రిజల్ట్స్ గురించి మాట్లాడాలి. ఈ 1112 బీఫార్మసీ రిజల్ట్స్‌లో డిలే గల కారణాలు వచ్చేసరికి ఇప్పుడు మిస్ అవుట్ అయిన ఎగ్జామ్స్ కండక్ట్ చేయలేదు కదా దాని గురించి అని చెప్పేసి చాలామంది భావిస్తూ ఉన్నారు. దాని గురించి కాదు. మిస్ అవుట్ అయిన ఎగ్జామ్స్ ఇచ్చేవాళ్ళైతే ఇప్పటికే మీకు నోటిఫికేషన్ వచ్చేది. మరి మీరు ఏం చేయాలి? మీరు సప్లీ రాసుకోవటమే. అయితే సప్లీ రాసుకున్నప్పుడు మీకు దాన్ని రెగ్యులర్ కిందే కన్సిడర్ చేసేదానికి ఉంటుంది ఖచ్చితంగా అయితే. ఎందుకంటే మీ తప్పు కాదు కదా అది. సో అది సప్లీ కింద రాదు. ఓకేనా? సో మిస్డ్ అవుట్ ఎగ్జామ్ కిందే ఉంటుంది. మరి దానికోసం ఏమన్నా కొత్త నోటేషన్ ఇప్పుడు -1 అంటే ఆబ్సెంట్ అని, -2 అంటే విత్ అని, -3 అంటే మాల్ ప్రాక్టీస్ అని ఎలా ఉందో దానికి ఏమన్నా కొత్తది ఏమన్నా మరి ఇండికేషన్ ఇస్తారేమో నాకు తెలీదు కానీ నా లెక్క ప్రకారం అయితే -3 వస్తుంది. -3 కాదు సారీ -2 వస్తుంది విత్ హెల్డ్ అని. అంటే చెప్పాను కదా ఇంతకుముందు విత్ హెల్డ్ అంటే ఏంటని వీడియోస్ ఉంటాయి చూడండి. ఇక ఆ తర్వాత వచ్చేసరికి 1112 బీఫార్మసీ రిజల్ట్స్ ఎట్టి పరిస్థితులు ఈ డిసెంబర్లో వస్తాయి. ఈ మంత్ ఎండింగ్ అయినా కావచ్చు. ఇది పేపర్ వాల్యుయేషన్ అయిపోయింది. ఇంకా 3132 బీటెక్ ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ అన్నాను కదా. 3132 బీటెక్ రిజల్ట్స్ కొంచెం డిలే అయ్యేదానికి ఛాన్స్ ఉంది. దానికి గల కారణమే 1112 బీఫార్మసీ రిజల్ట్స్. ఎందుకంటే 1112 బీఫార్మసీ రిజల్ట్స్ డిక్లేర్ చేసిన తర్వాత వెంటనే 3132 బీటెక్ రిజల్ట్స్ వస్తాయనేది ఇంతవరకు ఎప్పుడు జరిగింది లేదు. అయితే ఈ 3132 బీటెక్ రిజల్ట్స్ నాకు తెలిసి మీకు జనవరి 1st వీక్లో రిలీజ్ చేసేదానికి ఛాన్స్ ఉంది. పేపర్ వాల్యుయేషన్ కంప్లీటు. అది పక్కా ఇన్ఫర్మేషన్ ఉంది. ఓకేనా? అయితే పేపర్ వాల్యుయేషన్ ఎలా జరిగిందని అంటున్నారు. నేను ఇంతకుముందు చెప్తూనే ఉన్నా. మీరు రాస్తే పాస్ అవుతారు, లేకపోతే ఇది అవుతారు. కానీ 3132 మిగతా వాటితో పోల్చినట్లయితే పర్లేదు. పోయినసారి జరిగిన దాంతో పోల్చుకోవద్దు ఎప్పుడు కూడా. మీరు కంటెంట్ ప్రజెంట్ చేశారంటే అది వాళ్ళకి ఎక్కాలి. పేపర్ వాల్యుయేషన్ చేసే వాళ్ళకి ఇది అయిపోతుంది. అయితే 1112 బీఫార్మసీ రిజల్ట్స్ గనక ఈ వారం గనక రిలీజ్ అయితే వచ్చే వారం 3132 బీటెక్ రిజల్ట్స్ డిక్లేర్ అయ్యేది అనుకుంటుంది. 1112 బీఫార్మసీ రిజల్ట్స్ వచ్చే వారం రిలీజ్ అయితే ఆ ఛాన్స్ లేదు. ఎందుకంటే నాకు తెలిసి సోమవారమో మంగళవారమో మీకు 1112 బీఫార్మసీ రిజల్ట్స్ వచ్చేదానికి ఛాన్స్ ఉంది. ఇక వచ్చే వారం నుంచి కొత్త సంవత్సరం కాబట్టి ఖచ్చితంగా ఇక మీకు 3132 బీటెక్ రిజల్ట్స్ జనవరి 1st వీక్లో వచ్చేదానికి ఛాన్స్ ఉంటుంది. ఓవరాల్గా ఇదండి.